తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. రైతు సోదరులందరికైతే మీకు ఒక పెద్ద శుభవార్త అని చెప్పి మీరైతే అనుకోవచ్చు. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 4/4/2025 మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. రైతు సోదరులందరికీ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది. మీ అందరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అయితే పడబోతున్నాయన్నమాట. ఈరోజు వచ్చేసి 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ పెద్ద గుడ్ న్యూసే చెప్పింది అనమాట. మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. మనకి ఆల్రెడీ 31వ తారీఖు మనకి ఏదైతే మార్చి ఉందో మార్చి 31లోనే మొత్తం పూర్తి అవ్వాలి. కానీ మార్చి 31లో ఆల్రెడీ దాదాపుగా వచ్చేసి 90% వరకు అందరి ఖాతాల్లో 20 ఎకరాల వరకు అయితే జమ చేసింది. ఇంకా పడని వాళ్ళు వచ్చేసి కొంతమంది ఉన్నారనమాట. కొంతమంది ఈ బ్యాంక్ ప్రాబ్లం వల్ల, కొంతమందికి ఇక్కడ సాగు చేయని భూముల వల్ల, కొంతమందికి ఇలా అమౌంట్ అయితే ఆగిపోయినాయి అనమాట. ఈ అర్ధాంతంగా ఆగిపోయిన అమౌంట్ వచ్చేసి మనకైతే ప్రభుత్వం అయితే మళ్ళీ విడుదల చేస్తుంది అనమాట. అయితే ఈ రోజు నుంచి నిన్నటి నుంచి మనకైతే మళ్ళీ విడుదల అనేది అయితే కొత్తగా అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఈ వచ్చే డబ్బులు అయితే ఇప్పుడు అందరికీ ఎవరైనా ఇంకా పడని వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమన్నారంటే 2 ఎకరాలు కూడా పడలేదు, ఎకరం కూడా పడలేదు, ఇంకా 10 గుంటలు కూడా పడలేదు, ఇలా కొంతమంది అంటున్నారనమాట. వాళ్ళందరికీ మళ్ళీ ప్రభుత్వం అయితే చెక్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళందరికీ మళ్ళీ చెక్ చేసి ఎవరికైనా నిజంగానే పడని వాళ్ళు ఉంటే వాళ్ళకి మళ్ళీ అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారనమాట. మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ విడతలో వచ్చేసి మీకు తప్పకుండా పడని రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడతాయి అనమాట. ఇవి వచ్చేసి మనకి 15వ తారీఖు వరకు అనమాట. ఓకేనా. ఈరోజు 4వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇది ఇంకొక విడత అనమాట. స్పెషల్గా ఇంకొక విడత విడుదల చేస్తున్నారు డబ్బులైతే. ఈ డబ్బులు వచ్చేసి పడని వాళ్ళకి మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వరకు పడతాయి. ఆల్రెడీ పడ్డ వాళ్ళు ఇంకా పడాల్సిన ఏమన్నా ఉంటే వాళ్ళకి కూడా పడతాయి అనమాట. ఈ 15 రోజుల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డం అయితే అయిపోతుంది. మీరు ఖాతాలు అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే గైస్, ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒక కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే అందరైతే లైక్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.